భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు అలుగుపోస్తున్నాయి. జలాశయాలు నిండుకుండలా ప్రవహించడంతో తాలుపేరు కిందరస్థానికి వరద చేరడంతో తాలుపేరు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. ఇటు గోదావరి ప్రవాహంతో పర్ణశాల నారాచీరుల ప్రదేశం నీట మునిగింది. మరోపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనులకి భారీగా నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు 1,00,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటంతో కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా అతకుతలమైతుందని చెప్పాలి. నిన్న గత 4 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిని వాన కారణంగా అయితే ఓసి ఉపరితల గనులకి పూర్తిగా నీరు చేరడంతో అయితే మనుగూరు, కోయగూడెం, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఉన్న ఉపరితల గనులు పూర్తిగా నీరు చేరి ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడింది. దాదాపు 80,000 నుంచి 90,000 టన్నులు కూడా బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడుతుంది. తీవ్ర నష్టం వాటిందని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఓసి వద్ద ఉన్న ఓసీలో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కింది నుంచి ఇక్కడ డంపర్లు కానీ, ఇటు షావల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆపిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపరితలంలో పూర్తిగా పైనుంచి కావచ్చు, కింద నుంచి ఊట కారణంగా అయితే ఇక్కడ లోన ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 90,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడితే సింగరేణి అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఎడతెరిపి లేకుండా కూర్చున్న వర్షాల కారణంగా అయితే వాగులు, వంకలు ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి వరద కారణంగా అయితే తాలుపేరు ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున వరద చేరడం దాదాపు 8 గేట్ల 2 అడుగుల మేరకు ఎత్తు కూడా దిగువగా విడుదల చేయడం. భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ఇప్పటికే 33 అడుగులు దాటి ప్రవహించడంతో అయితే ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా చెప్పాలి. అక్కడ ఉన్న స్నానఘాట్లు కూడా పూర్తిగా నీట మరగడంతో అయితే స్థానాలకు వెళ్లే వారు లోతుకు వెళ్లొద్దంటే కూడా హెచ్చరిక బోర్డులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. ఏంటంటే గత వారం కిందట 41 అడుగులు చేరినటువంటి గోదావరి నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ మరలా గత 2 రోజుల నుంచి కూడా క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో అయితే మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అని చెప్పాలి. ఈ రోజు రాత్రి వరకు కూడా 40 అడుగులు దాటి మాత్రం ఒకటో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు అయితే జలవనరుల శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇంకా ఏదైతే గోదావరి ముంపు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా అవేర్నెస్ కలిగిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే అధికారులు ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు, ఏదైనా చేపల వేటకు గానీ ఈతకు గానీ వెళ్లి ప్రాణాపాయం తెచ్చుకోవద్దు, ఏదైనా అత్యవసర సమయం అయితే 100కి డైల్ చేసి సమాచారం ఇవ్వాలంటూ కూడా జిల్లా ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క ఈ యొక్క తాళపేరుతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంద్రవతి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో అయితే ఇక్కడ ఏదైతే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. పర్ణశాల వద్ద నారచీరల ప్రదేశం కూడా పూర్తిగా నీట మునగడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా ఖాళీ చేపించి పైకి పంపించిన పరిస్థితి. మరోపక్క ఇక్కడ కిందరసాని డ్యామ్ కూడా పూర్తిగా నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా యంత్రాంగం తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, గజితగాలు కావచ్చు, హెచ్చరికల బోర్డు జారీ చేసి కరకట్టపై కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇది ఇలానే కొనసాగితే రాత్రి వరకు 43 అడుగులు దాటి ఒకటో ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.